ఈ ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తా. హెడేక్ ఒకటి, విజన్ అప్పుడప్పుడు బ్లర్ అవడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, ఒక్కొక్కసారి ముక్కు ద్వారా కానీ చెవి ద్వారా కానీ వాటర్ బయటికి కారడం. సో ఎందులో అసలు ఇట్లా ఎందుకు వస్తుంది వాటర్ అని వాళ్ళకి అర్థం కాదు. ఏదో తుడుచుకుంటూ ఉంటారు. సరే స్నానం చేసినప్పుడు వాటర్ నీళ్లు లోపలికి వెళ్ళాయేమో అన్నట్టు ఫస్ట్ 2-3 టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మెల్లమెల్లగా ఉత్తిని కూర్చుని ఉండగా కూడా వాళ్ళకి ఆఫీస్లో ఉండగానో సడన్ గా ఇట్లా వాటర్ కారడం అనేది మొదలవుతుంది. సో వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ముక్కులో నుంచి కారినా కూడా ఫస్ట్ వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి జలుబు కంటిన్యూస్ గా వస్తుంది, తగ్గట్లేదు ఇట్లా అనుకొని వెళ్తారు. ఎన్ని ఎలర్జీ మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు. సో అప్పుడు ఎవరికైతే అనుమానం వచ్చి ఆ ఫ్లూయిడ్ ని టెస్ట్ చేస్తారో అందులో కొన్ని రకాల ప్రోటీన్స్ అవి కనిపిస్తాయి అన్నమాట. సో విచ్ షుడ్ నాట్ బి సీన్ నార్మల్లీ మన ముక్కులోంచి వచ్చే ఫ్లూయిడ్ లో ఉండకూడదు. అలాంటి ప్రోటీన్ ఉంది అని అంటే అది బ్రెయిన్ లోంచి వచ్చిన ఫ్లూయిడ్ అని అర్థం. అలా నిర్ధారించుకుని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మాకు రిఫర్ చేస్తూ ఉంటారు. సో అదర్వైజ్ కొంచెం ఊబకాయం ఉన్న పిల్లలు ఎవరన్నా హెడేక్స్ అని చెప్తుంటే సింపుల్ మైగ్రేన్ ట్రీట్మెంట్ కి, తర్వాత మన టెన్షన్ హెడేక్స్ కి ఇస్తాము, కళ్ళజోళ్ళు పెడతాము, వీటికి రెస్పాన్స్ రావట్లేదు అని అంటే మరోసారి ఆలోచించుకోవాలి. ఈ ఎంఆర్ఐలో కూడా ఫైండింగ్స్ ఒక్కొక్కసారి పికప్ చేస్తే ఒక్కొక్కసారి చేయకపోవచ్చు. అప్పుడు మేము ఈ ఎల్పి అనే పరీక్ష చేసి దాని ద్వారా ఈ నిర్ధారణ చేస్తాం అనమాట, డయాగ్నోసిస్ ని. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒబెసిటీకి సంబంధించి హెడేక్ కూడా వస్తుంది అన్నారు. దానికి దీనికి ఏంటి కనెక్షన్? లైక్ ప్రెషర్ వల్ల, మెంటల్ టెన్షన్ వల్ల, ఫిజికల్ ప్రెషర్. సో బేసికల్లీ ఆ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యి హార్మోనల్ చేంజెస్ వలన అది ఫ్లూయిడ్ ప్రెషర్ ని పెంచుతుంది బ్రెయిన్ లో. ఆ ప్రెషర్ వచ్చేసరికి కంటి నరాల మీద, చెవు నరాల మీద, ముక్కు మీద అట్లా పడి ఆ ఫ్లూయిడ్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. లేదు చూపు దెబ్బతింటుంది, ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోతారు. ఇంకా సివియర్ కండిషన్స్ లో అయితే బ్రెయిన్ లోని బ్లడ్ వెజల్స్ ని కూడా అది ఒత్తేసి స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ తోటి కూడా వస్తూ ఉంటారు. సో అంత ప్రెషర్ పెరిగేదాకా మనం వెయిట్ చేయకుండా తొందరగా దీన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట.